మనిషికి డబ్బంటే ఆశ ఉన్నంత వరకు నేరాలు జరుగుతూనే ఉంటాయంటున్నాడు సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పోలీసులు నేరాలను నియంత్రించినా ఏదో ఒక రూపంలో అవి పుడుతూనే ఉంటాయంటున్న వర్మ రౌడీయిజం నేపథ్యంలో సత్య అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఇదే పేరుతో విడుదలైన వర్మ చిత్రం సంచలనాలు సృష్టించింది. ఈసారి అదే పందాలో వెళ్తున్న వర్మ యువ కథానాయకుడు శర్వానంద్తో జేడీ3 పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా మొదటి ప్రచార చిత్రం మీకోసం. గత కొద్ది సంవత్సరాలుగా పోలీసులు క్రిమినల్ గ్యాంగ్స్ ని ఫినిష్ చేసిన మాట నిజమే. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, మనిషి జాతిలో డబ్బు మీద ఆశ, డబ్బున్నోళ్ల మీద ద్వేషం, సిస్టంకి వ్యతిరేకంగా ఆలోచన ఉన్నంత వరకు ప్రపంచంలో ఏ పోలీసు వ్యవస్థ కూడా క్రిమినల్ గ్యాంగ్స్ ని పూర్తిగా ఫినిష్ చేయదు. క్రైమ్ చావదు, దాని రూపం మార్చుకుంటుందంతే. కొత్త టైపు క్రైమ్ ని ఎప్పుడో ఒకప్పుడు ఒకడు మొదలు పెడతాడు. ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. ఈ కొత్త కంపెనీ ముందు ఇప్పటి వరకు ఉన్న అండర్ వరల్డ్ విషయంలో మన డిపార్ట్మెంట్లో ఏవైతే ఎక్స్పీరియన్స్లు ఉన్నాయో అవి దేనికి పనికిరావు. నువ్వేమైనా దాస్తున్నావా? చాలా. బలాన్ని దాచుంచడంలోనే అసలైన పవర్ ఉంటుంది. ప్లాన్ ఏంటి? ఇంతకు ముందున్న పాత గ్యాంగులు కొంతమంది డబ్బున్నోళ్ళని చంపి దాని మూలాన ఏర్పడిన భయాన్ని వాడుకుని కొన్ని కోట్లు సంపాదించారు. ఇప్పుడు నా ఈ కొత్త కంపెనీలో నేను చేయబోయే పనితో కొన్ని వేల కోట్లు సంపాదించబోతున్నాను.